లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలా వయనాడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా 2 చోట్ల విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఎంపీగా కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల మాట్లాడిన రాహుల్ ఈ విషయంపై తాను ఏం తేల్చుకోలేకపోతున్నానని తెలిపారు. అయితే రాహుల్ వయనాడు లోక్సభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని, రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది. ఇదే టైంలో వయనాడు స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ప్రియాంక గాంధీ వయనాడు నుంచి బరిలోకి దిగి గెలిచినట్లయితే లోక్సభలో ఆమె చేరికతో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొంటున్నారు. Will I be member of parliament of Wayanad or will I be member of parliament of Raebareli? Unfortunately, like the Prime Minister, I am not guided by God. I am a human being. You know, you saw in the election, first the Prime Minister said 400 par. After that 400 par disappeared and 300 par came. Right. After that 300 par disappeared. Then he gave a speech where he said, I am not biological. He said, after my mother passed away, I realized that I am not a biological person. I don't take any decision. I have been put on this earth by Paramatma and he takes all the decisions. Modi ji has a strange Paramatma. His Paramatma makes him take all the decisions in favor of Adani and Ambani. Paramatma tells him, Narendra Modi ji, this morning you are going to give Bombay airport to Adani. Okay, now you give Bombay, now you give Lucknow. Good, now you have given 7 airports. Now you give power plants. Good, now you've done power plants. Now to help Adani with defense, you do Agniveer. But unfortunately, I do not have this luxury because I'm a human being and God does not order me. In fact, it is for me, it is much simpler. My God is the poor people of India. My God is the people of Wayanad. Okay. So for me, it's very easy. I just go talk to the people and my God tells me what to do. Anyway, back to the question of Wayanad or Raebareli. What I will commit to you is that both Wayanad and Amethi and Raebareli will be happy with my decision. Once again, thank you very much for your love and your affection. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ వయనాడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా 2 చోట్ల విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఎంపీగా కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల మాట్లాడిన రాహుల్ ఈ విషయంపై తాను ఏం తేల్చుకోలేకపోతున్నానని తెలిపారు. అయితే రాహుల్ వయనాడు లోక్సభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని, రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది. ఇదే టైంలో వయనాడు స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ప్రియాంక గాంధీ వయనాడు నుంచి బరిలోకి దిగి గెలిచినట్లయితే లోక్సభలో ఆమె చేరికతో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర. రైట్ సందీప్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా గాంధీ వంశస్థులతోనే నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొదటి నుంచి మనం అటు రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కానీ, దాని తర్వాత రాహుల్ గాంధీ కానీ ఇప్పుడు కంటిన్యూగా అవుతున్నటువంటి నేపథ్యంలో లాస్ట్ టైం కొంత జలకు ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ మనం చూసాం అమేథీలో. దాని తర్వాత ఆయన కొంత మేల్కొన్నారు. ఈసారి 2 సార్లు 2 చోట్ల కూడా ఆయన పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసినాం, వయనాడులో కానీ రాయ్బరేలీలో కానీ. ఈసారి రెండిట్లో గెలిచిన నేపథ్యంలో ఏ స్థానాన్ని ఉంచుకొని ఏ స్థానాన్ని వదిలిపెట్టాలి అనే దాని మీద కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా స్వయంగా కూడా మీడియాతో మాట్లాడాడు, మీరు ఏ స్థానాన్ని వదులుకుంటారు అనే విషయం మీద. ఆయన 2 నా కళ్ళు 2 సమానమైనటువంటి విషయంలో ఆయన మాట్లాడాడు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం చూసాం, వయనాడులో 3,64,000 మెజార్టీతో అక్కడ బీజేపీ అభ్యర్థిపై గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రాయ్బరేలీలో మొదటి నుంచి సోనియా గాంధీ పలుసార్లు అక్కడ లోక్సభ నుంచి గెలిచినటువంటి అది. అదేవిధంగా రాయ్బరేలీలో ఈసారి కూడా పోటీ చేసి రాహుల్ గాంధీ ఇక్కడ 4 లక్షలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్థితోనే దినేష్ పై గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒక స్థానాన్ని మాత్రమే ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకదానికి 6 నెలల లోపు ఎలక్షన్స్ రావాల్సి ఉంటుంది. అయితే ఈ రెండిట్లో ఒక దానిలో ప్రధానంగా రాయ్బరేలీని సోనియా గాంధీ మొదటి నుంచి పోటీ చేసి గెలుస్తున్న నేపథ్యంలో ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఉంచుకొని వాయినాడ్కి రాజీనామా చేయాలనేటువంటి ఆలోచన వచ్చినట్టు కూడా తెలుస్తోంది. కనుక వాయినాడ్ నుంచి ఎవరిని దింపాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున నడుస్తోంది చర్చ. దీంట్లో ప్రధానంగా ప్రియాంక గాంధీ వైపు అందరు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ లాస్ట్ ఇయరే ఆమె నుంచి పోటీ చేస్తుంది, లేదా అంతకంటే ముందు కూడా ఇట్లాంటి చర్చ జరుగుతూ వస్తోంది. గడిచిన 10 ఏళ్లుగా కూడా ఊరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ
మనం చూస్తున్నాం. 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ గా కొనసాగుతున్నారు. కానీ అందరి ద్రాక్షగానే మిగులుతోంది. భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ గడిచిన 3 పర్యాలు కూడా ప్రధాని కాలేకపోయారు. అదే సమయంలో అదే గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ లోకి ఎంట్రీ చేయించడం అదే యాక్చువల్గా ప్రచారం అయితే చేస్తోంది. కానీ పోటీ చేయడానికి మాత్రం గడిచిన 2 సార్లు కూడా మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని సోనియా గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దిగ్గజాలు మల్లికార్జున ఖర్గే కానీ మిగతా నేతలందరూ కూడా చూపిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కనుక వాయునాడులో రాజీనామా చేస్తే ఆ స్థానంలో ప్రియాంక గాంధీని నిలబెట్టి భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించుకోవాలి. దీని ద్వారా భవిష్యత్తులో ఒక దిక్సూచి లాగా రాజీవ్ గాంధీ వారసులుగా ఇద్దరు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళా 5 ఏళ్లకు పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 99 స్థానాలు గెలుచుకుంది. ఎందుకంటే గడిచిన మనం కొద్దిేళ్లుగా చూస్తున్నాం, మంచి మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం ఉంది. అటు మిత్రపక్షాలు కూడా కలుపుకుంటే మంచి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయి దాకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అటు ఎన్డీఏ కూటమికి బలం ఉన్న నేపథ్యంలో వాళ్ళు మరి 3వ మోడీ ప్రమాణ స్వీకారం చేసిందో మనం చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాయనాడ్ నుంచి మనం అనుకున్నట్టుగా ప్రియాంక గాంధీ కనుక పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిలాగా మారుతుంది. ఒక పక్క రాహుల్ గాంధీ, మరోపక్క ప్రియాంక గాంధీ ఇటు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోవడానికి కానీ లేదా భవిష్యత్తులో ఎవరికైనా అవకాశం ఉంటే ప్రధానమంత్రి కావడానికి అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా ఇప్పటికే సోనియా గాంధీ ఆల్మోస్ట్ తప్పుకున్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఇది ఒక ఎంట్రీగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కనుక ఇది అంది వచ్చిన అవకాశంగా కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తోంది. వాయనాడ్ నుంచి పోటీ చేయడం ద్వారా, ఎందుకంటే వాయనాడ్ లో గతంలో మనం చూసాం మొన్న సిపిఎం మద్దతుతో మంచి మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం ఉంది. అక్కడ కొంత లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ప్రియాంక గాంధీ గెలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మెజార్టీ 3,64,000 అంటే ఖచ్చితంగా ప్రియాంక గాంధీకి అంతకంటే ఎక్కువ వస్తుంది అనే ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కనుక ఇది అందు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఈ 1 or 2 వీక్స్ లో ఈ నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ పేరు నిర్ణయం జరిగితే ఇక ప్రచారం చేసుకోవడానికి వెళ్లే అవకాశం అయితే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.